వెళ్ళడానికి చాలా కీలక పాత్ర పోషించింది సార్. రైట్, రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్. రవికుమార్ గారు, సో ఒక వ్యక్తి గొప్పతనం, ఒక వ్యక్తి చరిత్ర, ఆ వ్యక్తి మరణాంతరం వచ్చేటువంటి జన సందోహమా, లేదంటే ఆ వ్యక్తి గురించి కోట్లాది మంది ప్రజలు మాట్లాడుకునేటువంటి సందర్భమా, ఆ వ్యక్తి గొప్పతనం బయటకు వస్తూ ఉంటుంది. సో అట్లాంటి ఒక మౌన మహాముని ఈరోజు అస్తమయం కావడం నిజానికి బాధాకరమైనటువంటి విషయం అయినా కానీ ఆయన పూర్తిగా ప్రజలకు భవిష్యత్తులో ఏం కావాలి అన్నది ముందుగానే ఒక గీత గీసి ఆ గీతలో వచ్చేటువంటి ప్రభుత్వాలు నడవండి అని చెప్పడం జరిగింది. చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ అప్పట్లో కూడా చాలా విమర్శలు చేయడం జరిగింది. ఈవెన్ ఎల్కే అద్వానీ కూడా చాలా విమర్శలు చేశారు అప్పుడు మన్మోహన్ సింగ్ పైన. సరే, ఏదేమైనా కానీ సో మీరేం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఇప్పటికే శేషు గారు ఒక డిమాండ్ని ఈరోజు ఈ చర్చా వేదిక ద్వారా ఆయన ప్రస్తావించారు. భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది అంటూ ఆయన ఒక డిమాండ్ కూడా లేవనెత్తున్నారు. పర్సెప్షన్. శ్రీకాంత్ గారు, ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే, ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల ద్వారా ముందుకు తీసుకెళ్లడానికి, ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక స్థానం కల్పించడానికి ప్రాముఖ్యత వహించినటువంటి వ్యక్తుల్లో ఒకరిని తప్పక చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది పివి నరసింహారావు గారి హయాంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని బుక్స్ లో నేను చదివాను, ఆయన బుక్ లో నేను చదివాను. ఈ ఆర్థిక సంస్కరణకు సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్, చట్టంలో ఒక అమెండ్మెంట్ తీసుకుని రావాలి, సంస్కరణలు తీసుకుని రావాలనుకున్నప్పుడు సొంత పార్టీలో నుంచే చిన్నగా అగిటేషన్ వస్తుంది అనమాట. సొంత పార్టీలో నుంచి అగిటేషన్ వచ్చినప్పటికీ కూడా ఆ టైంలో ప్రతిపక్ష నేత అయినటువంటి అద్వానీ గారు, మీరు ఈ చట్టంలో, ఈ సంస్కరణలో ఈ మార్పులు తీసుకుని రండి, తీసుకొని వస్తే దాన్ని ఆమోదించడానికి మేము సహాయం చేస్తాము, ఎందుకంటే అది దేశానికి మంచిది, దేశ ప్రజలకు మంచిది, దేశం యొక్క ఆర్థిక సాఫల్యానికి, ఆర్థిక అభివృద్ధికి మంచిది అని చెప్పేసి అద్వానీ గారు ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు దాన్ని పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక సంస్కరణకు సంబంధించిన బిల్లుని పార్లమెంట్ లో ఆమోదింపజేసుకుంటారనమాట. సో అంటే నేను ఏమంటున్నా, భారతదేశానికి కావలసినటువంటి, భారతదేశ అభివృద్ధికి ఉపయుక్తమైనటువంటి అనేక ఆలోచనలు మన్మోహన్ సింగ్ గారి మైండ్ నుంచి, ఆయన మస్తిష్కం నుంచి వచ్చినవని మనం తప్పగా గుర్తించాలి. వాటిని భారత ప్రభుత్వము ఆమోదించడానికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా చాలా వరకు సహకరించిందన్న విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు ఆయన హయాంలో కూడా, ఆయన ఆధార్ కావచ్చు, ఆధార్ కార్డు అనేది ఆయన హయాంలో స్టార్ట్ అయింది, తప్పకుండా ఆయనకు ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. అందరినీ లేకని ఆ ఒక ప్రపోజల్ ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన మన్మోహన్ సింగ్ గారు అంటే ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇది ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పేసి ముందుకే వెళ్లారు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా కొంతమంది అపోజ్ చేసినప్పటికీ కూడా ఆయన నందన్ నీలేకని గారు చెప్పినటువంటి ప్రపోజల్ కావచ్చు, దాని గురించి చాలా విశ్లేషించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్లిన విధానం కావచ్చు, చాలా అంశాల్లో కొన్ని డిబేట్స్ అయితే, చర్చలు అయితే అవసరము. అంటే ఆయన హయాంలో యూపీఓ 1, యూపీఓ 2 లో కొన్ని నెగిటివిటీస్ కూడా ఉన్నాయి, కానీ ఇది సందర్భం కాదు, మాట్లాడుకుంటే కరెక్ట్ కూడా కాదు, అది సంస్కారం అనిపించుకోదు ఈ సమయంలో. కాబట్టి అటువంటి విషయాల జోలికి వెళ్లకుండా కేవలం మంచి ఏదైతే చేశారో ఆ విషయాలన్నిటిని కూడా ఒకసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంటుంది. కాబట్టి ఆయన హయాంలో జరిగిన మంచిని మనం గుర్తు చేసుకుంటూ ఆయనకు తగిన రికగ్నిషన్ రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరు కూడా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటారు, దేశానికి మంచి చేయాలని కోరుకుంటారు. ఎవరు కూడా దేశానికి చెడు చేయాలని, దేశ ప్రజలకు చెడు చేయాలని ఎవరు కోరుకోరు. అందులో భాగంగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ప్రయత్నాలన్నిటినీ కూడా మేము గుర్తు చేసుకుంటూ వాటికి తగిన గుర్తింపు ఆయనకు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారిని మనం గుర్తు చేసుకుంటూ ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము, ఈ సందర్భంలో ఇదే విషయాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు వ్యతిరేకించిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. అంటే మోడీ హయాంలోకి వచ్చిన తర్వాత అదే విషయాలు ముందుకు తీసుకెళ్తుంటే వ్యతిరేకించిన విషయాలు మనం చాలా ఉన్నాయి. సరే, కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ పోటా అనే చట్టాన్ని రద్దు చేసింది. మన్మోహన్ సింగ్ గారు రాగానే పోటా అనే చట్టాన్ని రద్దు చేసింది. కానీ మన్మోహన్ సింగ్ గారు స్వయంగా ఆ పోటా అనే చట్టం ఉండాలని చెప్పేసి తను వ్యక్తిగతంగా కోరుకున్న వ్యక్తి. కాకపోతే
కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అపీస్మెంట్ పాలిటిక్స్ లో భాగంగా దాన్ని బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో అంటే పర్సనల్ గా ఆయన మాట్లాడుకున్నటువంటి వ్యక్తి. అందుకే నేను ఏమంటున్నా, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, 100% దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఆయన ఒక జెంటిల్ మైన్, ఆయన ఒక మేరు పర్వతం వ్యక్తిగత విషయాల్లో. రవికుమార్ అంటే మాట్లాడుకోవడానికి రవికుమార్, వెల్కమ్ బ్యాక్ టు సత్యం గారు.